హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము బిల్స్ రిసీవబుల్ బుక్ అండ్ బిల్స్ పేయబుల్ బుక్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఈరోజు ఈ రెండు సబ్సిడరీ బుక్స్లో పార్ట్. ఓకే, సబ్సిడరీ బుక్స్లో బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్. ఓకే, సో మనము ఈ 4 ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను. ఓకే, ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా క్లాసు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిల్స్ రిసీవబుల్ బుక్ అంటే ఏంటో చూద్దాము. సో ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్స్ sometimes a bill of exchange payable at some future time is drawn by the seller on the purchaser. సో ఇక్కడ ఏం లేదండి, బిల్స్ రిసీవబుల్ బుక్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో చూద్దాము. యాక్చువల్లీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది సపరేట్ టాపిక్ ఉంది. ఓకే, సపరేట్ లెసన్. సో దానిలో ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే పర్చేజ్ బుక్స్లో, దట్ మీన్స్ సబ్సిడరీ బుక్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ బిల్స్ రిసీవబుల్ బుక్ అండ్ బిల్స్ పేయబుల్ బుక్ అనేది. సో నేను జస్ట్ ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లెసన్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు దట్ మీన్స్ క్రెడిట్ సేల్ చేసినప్పుడు సెల్లరు పర్చేజర్ మీద బిల్ అనేది రాస్తాడు. ఏమని రాస్తాడు? సో మీరు ఎప్పుడు పే చేస్తున్నారు, 3 monthsలో మీరు అమౌంట్ రీపే చేయాలి, ఖచ్చితంగా ఇది చేయాల్సిందని కండిషనల్ బిల్ అనేది ఒకటి రాస్తారు. సో దెన్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద పర్చేజర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, సో దాన్ని బట్టి మనము పేమెంట్ అనేది చేస్తాడు ఎవరు? పర్చేజర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అట్లా ఎవరెవరికి మనం బిల్స్ అనేవి రాసామో ఆ బిల్స్ అన్నిటినీ బిల్స్ రిసీవబుల్ బుక్లో మనం రికార్డ్ చేసి పెట్టుకుంటాం మన కంపెనీలో. ఓకే, సో ఇది బిల్స్ రిసీవబుల్ అంటే ఇట్లా డిఫరెంట్గా, దట్ మీన్స్ పర్చేజర్స్ మీద మనము బిల్స్ అనేవి రాస్తాము. సో ఏమేం బిల్స్ ఎంతమందికి ఇచ్చామో మన కంపెనీలో అనే టోటల్ బిల్స్ని మొత్తాన్ని ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకుంటాము. సో దాన్ని బట్టి మనకి టోటల్గా మన కంపెనీలో ఒక పర్టికులర్ పీరియడ్లో ఎన్ని బిల్స్ మనకి రావాల్సి ఉంది అనేది మనం తెలుసుకోవటం కోసం ఇది మెయింటైన్ చేస్తాం, బిల్స్ రిసీవబుల్ బుక్ అనేది. ఓకే, సో సేమ్ యాజ్ దానికి ఒక ప్రొఫార్మా అనేది ఉంది, నెంబర్ ఆఫ్ బిల్, సో డేట్ ఆఫ్ రిసీట్, డేట్ ఆఫ్ బిల్, ఇట్లా ఒక 9 columnsతో మనం ఇక్కడ ప్రొఫార్మా ఎలా బిల్ అనేది రాయాలి అనేది చూపిస్తాను నేను మీకు. ఓకే, ఇట్లా బిల్స్ రిసీవబుల్ బుక్ గురించి తెలుసుకున్నాం కదా. బిల్స్ పేయబుల్ బుక్ అంటే చూడండి, బిల్స్ పేయబుల్ బుక్ ఈజ్ మెయింటైన్డ్ బై ద యాక్సెప్టర్ ఆఫ్ ద బిల్ టు రికార్డ్ ద బిల్స్ యాక్సెప్టెడ్ బై హిమ్. సో ఇది బిల్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ బుక్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము వేరే వాళ్ళ మీద బిల్స్ రాసినప్పుడు ఆ బిల్స్ని అన్నిటిని మనం ఏమేమి రిసీవబుల్స్ రావాలో మనం ఇక్కడ రికార్డ్ చేసి పెట్టుకున్నాం. ఇన్ ద సేమ్ సెన్స్ మనము ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసాము, దట్ మీన్స్ హియర్ ద కంపెనీ ఈజ్ ద పర్చేజర్. మనము పర్చేజ్ చేసినప్పుడు సో దట్ మీన్స్ ద అదర్ పర్సన్ సెల్లర్ ఈజ్ రైట్ ద బిల్ ఆనర్స్, మన మీద బిల్ రాస్తారు. అంటే ఇక్కడ యాక్సెప్టర్ ఎవరు? మనము. ఓకే, సో అంటే ఇప్పుడు మనము బిల్స్ పేయబుల్ బుక్ని మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ మనము పే చేయాలి ఎవరికి? మనకి ఎవరైతే సేల్ చేశారో వాళ్ళకి కదా. సో వాళ్ళని మనకు ఉన్న బిల్స్ని మొత్తాన్ని మనము ఎంతమందికి ఎవరెవరికి మనం పే చేయాలి అనేది బిల్స్ పేయబుల్ బుక్లో మనం ఒకటి రాసుకొని మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని బిల్స్ ఒక పర్టికులర్ పీరియడ్లో మనం మెయింటైన్ చేయాలి అనేది మనం రికార్డ్ చేసి పెట్టుకుంటాము. ఓకే, ఆ పర్టికులర్ టైంలో మనము పేమెంట్ చేసేయాలి. ఓకే, సో ఇట్లా మనము సేమ్ కంపెనీలో బిల్స్ రిసీవబుల్ బుక్ మెయింటైన్ చేయాలి, బిల్స్ పేయబుల్ బుక్ మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ మన కస్టమర్స్కి మనం బిల్ రాస్తున్నాము, ఇక్కడ మన సప్లయర్ మన మీద బిల్ రాస్తున్నాడు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. అసలు మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా వర్కౌట్ చేద్దాము. ఒక ప్రాబ్లం తీసి మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి. ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ బిఆర్ మీన్స్ బిల్స్ రిసీవబుల్ అండ్ బీపీ మీన్స్ బిల్స్ పేయబుల్ బుక్ ఇన్ 2003. ఓకే, సో ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, వాటిని బిల్స్ రిసీవబుల్ బుక్లో బిల్స్ పేయబుల్ బుక్లో రాయండి అని చెప్పేసి ఇచ్చారు. వాటిని ఎంటర్ చేయాలి. సో ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో యాక్చువల్లీ టోటల్లీ 1 2 3 4 5 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు.
సో మనము ఏ బుక్లో ఏ ట్రాన్సాక్షన్ వస్తుంది అనేది చూద్దాం. ఓకే, నేను ప్రొఫార్మా రెడీ చేసి పెట్టేశాను చూడండి. బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్. ఓకే, సో ఈ ప్రొఫార్మాలో ఇందాకడ మీకు పాయింట్స్ చూడలేదు కదా మీరు. సీరియల్ నెంబర్, డేట్, ఫ్రమ్ హూమ్ రిసీవ్డ్, ఎవరి దగ్గర నుంచి మనం బిల్ తీసుకుంటున్నాము. ఓకే, సో ఎవరు బిల్లు అనేది యాక్సెప్ట్ చేశారు. సో డేట్ ఆఫ్ బిల్, ఏ రోజు బిల్ రాశారు, ఎన్ని మంత్స్ టర్మింగ్ అంటే ఎన్ని మంత్స్కి మనం పే చేయాలి, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, దట్ మీన్స్ మనం ఏ డేట్కి ఖచ్చితంగా ఈ బిల్ని క్లియర్ చేయాలి అనేది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. వేర్ పేయబుల్, ఎక్కడ పే చేయాలి, ఏ బ్యాంక్లో మనము ఆ బిల్ని క్లియర్ చేయడానికి పే చేయాలి అనేది అమౌంట్. ఎల్ఎఫ్, దట్ మీన్స్ లెడ్జర్ ఫోలియో. సో రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాస్తాము. సేమ్ అలాగే బిల్స్ పేయబుల్ బుక్ కూడా అంతే. సీరియల్ నెంబర్, డేట్, నేమ్ ఆఫ్ ద డ్రాయర్, ఎవరు ఈ బిల్ రాసింది, దట్ మీన్స్ సెల్లర్ ఎవరు అనేది. సో పేయి అంటే ఎవరు యాక్సెప్టర్. ఓకే, అంటే మనమే కదా ఎవరు పే చేస్తున్నారు అని. డేట్ ఆఫ్ బిల్, టర్మ్, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఇవన్నీ ఇంకా సేమ్. ఓకే, ఇట్లా మనము ఫుల్ డీటెయిల్డ్గా రాయాలి బుక్లో రాసేటప్పుడు. ఏ బిల్స్ ఎవరెవరికి పే చేయాలనేది క్లారిటీ కోసం. ఓకే, సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ చూద్దాము. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2003 March 2nd, received bill from Chandra, accepted by Kumar, dated January 2nd at 3 months for ₹1200, payable at Canara Bank, Mysore. ఇక్కడ చూడండి, సో ఒక బిల్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. రిసీవ్డ్ బిల్ ఫ్రమ్ చంద్ర, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, చంద్ర దగ్గర నుంచి. ఓకే, సో దట్ మీన్స్ చంద్ర దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము. యాక్సెప్టెడ్ బై కుమార్. ఓకే, సో యాక్సెప్టర్, ఇతను యాక్సెప్టర్. ఓకే, మనం రిసీవ్ చేసుకుంది చంద్ర దగ్గర నుంచి. సో మనం ఇక్కడ ఈ కాలమ్స్ని ఫిలప్ చేసి ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయాలి, రైట్. సో ఏ రోజు, January 2nd మనకి ఈ బిల్ అనేది రాశారు. ఎన్ని మంత్స్లోకి క్లియర్ చేయాలి, 3 months, ఎట్ 3 months ఫర్ ₹1200. ఎంత అమౌంట్కి బిల్లు రాశారు, 1200కి. ఎక్కడ పే చేయాలంటే కెనరా బ్యాంక్ మైసూర్లో బిల్ పే చేసేటట్టు ఇక్కడ విత్ కండిషనల్ మనం రిసీవ్ చేసుకున్నాము. ఓకే, సో ఇది మనకి ఏమవుతుంది, బిల్స్ రిసీవబుల్, మనం రిసీవ్ చేసుకున్నాము బిల్లు, యాక్సెప్టెడ్ బై కుమార్. ఓకే, సో దాన్ని ఎలా చేయాలో చూద్దాము. అసలు మనకి ఏ రోజు బిల్ వచ్చింది, 2003 March 2nd. సో సీరియల్ నెంబర్, ఇది ఫస్ట్ బిల్ కదా మనం ఎంటర్ చేస్తుంది, సీరియల్ నెంబర్ 1. డేట్ 2003 March 2nd మనం ఎంటర్ చేస్తున్నాము. ఓకే, ఫ్రమ్ హూమ్ రిసీవ్డ్, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం, చంద్ర దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, చంద్ర అనేది రాయాలి. ఫ్రమ్ హూమ్ రిసీవ్డ్, చంద్ర దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం, ఇక్కడ రాసాం. నేమ్ ఆఫ్ ద యాక్సెప్టర్, సో దీనిలో యాక్సెప్ట్ చేసింది ఎవరు, కుమార్. యాక్సెప్టెడ్ బై కుమార్, కుమార్ అనే అతను యాక్సెప్ట్ చేశాడు, రైట్. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బిల్. సో బిల్ డేట్, ఏ రోజు బిల్ రాశారు అంటే January 2nd. ఓకే, సో దట్ మీన్స్ 2nd of January, దట్ మీన్స్ ఇలా రాయాలి, 2nd January అని. 2003 టర్మ్, సో ఎన్ని మంత్స్కి, 3 monthsకి. ఓకే, 3 monthsకి పీరియడ్ అనమాట టర్మ్. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, మెచ్యూరిటీ మీన్స్ సో 3 monthsకి అని చెప్పారు. సో ఈ డేట్ నుంచి 3 months యాడ్ చేసుకోవాలి, ప్లస్ ఈ డేట్ ఆఫ్ మెచ్యూరిటీకి 3 days యాడ్ చేయాలి. ఓకే, సో ఇది యాక్చువల్లీ January 2nd. January 2nd అంటే మనం ఫిబ్రవరి నుంచి కౌంట్ చేయాలి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2ndకి 3 months అవుతాయి. 3 monthsకి మళ్ళీ 3 days గ్రేస్ పీరియడ్ యాడ్ చేయాలి. దట్ మీన్స్ April 2ndకి ప్లస్ 3 days కలిపితే April 5th. ఓకే, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడవుతుంది, 5th April 2003. ఓకే, ఈ డేట్ లోపు మనకి ఈ అమౌంట్ పే చేసేయాలి. ఓకే, సో దట్ మీన్స్ మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది కండిషన్ మనం ఇస్తున్నాం అనమాట. ఓకే, ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి చెప్తున్నాము, ఈ పర్టికులర్ పీరియడ్లో పే చేసేయండి, అంటే ఈ లోపు మనకి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవాలి అని. సో వేర్ పేయబుల్, ఎక్కడ పే చేస్తున్నారంటే కెనరా బ్యాంక్ మైసూర్. ఓకే, కెనరా బ్యాంక్ మైసూర్. సో ఈ కాలమ్ ఇట్లా ఫిలప్ చేసాం. అమౌంట్ ఎంత, 1200కి ఈ బిల్ అనేది రాస్తున్నాం. ఓకే, రిమార్క్స్ అనేది ఏమీ లేవు, సో అందుకని మనం ఎన్నో ఉంటే ఇక్కడ రాయాలన్నమాట బిల్కి రిలేటెడ్. ఓకే, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎలా రాయాలో తెలిసింది కదా మీకు. సో ఎవరి దగ్గర నుంచి మనము ఇది రిసీవ్ చేసుకున్నాము ఈ బిల్లుని, ఎవరు యాక్సెప్ట్ చేశారు, ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు పే చేస్తారు. ఓకే,
సో అంటే వీళ్ళ దగ్గర నుంచి మనకి రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ఏ రోజు బిల్ రాశారు, ఎన్ని మంత్స్కి రాశారు, సో ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది ఈ బిల్లు, సో మనకి ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుందంటే కెనరా బ్యాంక్ మైసూర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి ఇంత అమౌంట్కి అనేది మనకి ఇక్కడ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ March 10th accepted Mahesh draft for 60 days rupees 700 dated 7th instant in favor of Satya. సో ఇక్కడ ఏం చేసాం, యాక్సెప్టెడ్ మహేష్ డ్రాఫ్ట్ ఫర్ 60 days అన్నారు. దట్ మీన్స్ ఇక్కడ మనం రిసీవ్ చేసుకునేది ఏం లేదు, దిస్ ఈజ్ ద బిల్స్ పేయబుల్. సో మనం ఏం చేసాం, యాక్సెప్ట్ చేసాం మహేష్ డ్రాఫ్ట్కి. సో ఇన్ ఫేవర్ ఆఫ్ సత్య అంటే ఈ మహేష్కి యాక్సెప్ట్ చేసాము, ఇతను సత్య పేరు మీద అని చెప్పేసి అంటున్నారు. మహేష్ సత్యకి పే చేయాలి. ఓకే, సో మహేష్కి మనం పే చేయాలి కాబట్టి మనము యాక్సెప్ట్ చేసాం, రైట్. సో మీకు ఇంకా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు జస్ట్ ఇంట్రడక్షన్ కొత్త టాపిక్ కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ మీరు రిపీటెడ్గా వీడియో కనుక వింటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం బిల్లుని. సో కాబట్టి మనం బిల్స్ పేయబుల్ బుక్లో ఎంటర్ చేయాలి. దీన్ని ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను మీకు. బిల్స్ పేయబుల్ బుక్లో, బిల్స్ పేయబుల్ బుక్లో ఇది ఫస్ట్ వన్, యాక్సెప్టెడ్ మహేష్ డ్రాఫ్ట్స్, డేటెడ్ ఎంత, ఫస్ట్ డేట్ March 10th. ఓకే, సో నేమ్ ఆఫ్ ద డ్రాయర్, ఎవరు డ్రా చేస్తున్నారు ఈ బిల్లుని అని అంటే, సో మహేష్ డ్రా చేస్తున్నాడు. బిల్ డ్రా చేసింది మహేష్. ఓకే, సో అంటే ఇక్కడ మహేష్ అనే అతను సెల్లర్ అనుకోవాలి మనం ఇక్కడ. ఓకే ఓకే, ఎవరి మీద డ్రా చేశాడు, పేయీ ఎవరు అంటే సత్య. ఓకే, సత్య ఈజ్ ద పేయీ. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటే ఈ ట్రాన్సాక్షన్లో యాక్సెప్టెడ్ మహేష్ డ్రాఫ్ట్ ఫర్ 30 days. మహేష్ రాసిన బిల్లుని సో మనం యాక్సెప్ట్ చేసాం. సో అందుకని మన బిల్స్ పేయబుల్ బుక్లో రాసుకుంటున్నాము. సో ఎవరికి పే చేయాలి అంటే పేయీ ఎవరు, సత్య. ఇతను రాసిన బిల్లుని ఇతనికి పే చేయాలి. సో నేను యాక్సెప్ట్ చేసింది ఎవరు, మనము. సో మనం యాక్సెప్ట్ చేసాం కాబట్టి మన బిల్ పేయబుల్ బుక్లో మనం రాస్తున్నాము. సో డేట్ ఆఫ్ బిల్, సో ఏ రోజు బిల్ యొక్క డేట్ ఎంత, 7th. ఓకే, 7th of March 2003. ఎన్ని మంత్స్కి, 60 days. ఇక్కడ మంత్స్ ఇవ్వలేదు, పీరియడ్ 60 days అని ఇచ్చారు టర్మ్. ఓకే, సో ఈ డేట్ నుంచి మనము 60 days కౌంట్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి, సారీ ఇది మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి, యాక్చువల్లీ 31 days ఉంటాయి. సో 31లో 7 మైనస్ చేస్తే 24. సో 24 days కదా, మార్చ్లో 24 days ఉన్నాయి. సో మొత్తం 60 days అన్నారు. ఇంకా 60 days మీన్స్ ఏప్రిల్ మంత్లో 30 days. ఓకే, టోటల్గా ఇక్కడ ఎంతైనా 54 ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇంకా 6 days, అది ఎప్పుడు మే. ఇంకా 6 days కలిపితే May 6th అవుతుంది. ఓకే, సో May 6th అనేది ఇక్కడ మెచ్యూరిటీ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే May 6th. దట్ మీన్స్ 6th of May 2003. సో ఎలాగ అర్థమైంది కదా, డేట్ ఆఫ్ బిల్ నుంచి ఇక్కడ మనము 60 days అన్నారు. సో సారీ, ఐ ఫర్గాట్ టు యాడ్ 6 grace period. దట్ మీన్స్ ఇక్కడ మనం 9th అనేది రాయాలి. డేట్ ఈజ్ 9. వై, ఎందుకంటే 6th యాక్చువల్లీ 60 days అయిపోయినాయి, దానికి గ్రేస్ పీరియడ్ అనేది యాడ్ చేయాలి డేట్ ఆఫ్ మెచ్యూరిటీకి. ఓకే, రైట్. నెక్స్ట్ పేయబుల్ లెట్, సో ఎక్కడ పే చేయాలన్నారు, ఇన్ ఫేవర్ ఆఫ్ సత్య. సో వాడు చూడండి ప్రాబ్లం ఎండింగ్లో ఇచ్చారు, ఆల్ అవర్ యాక్సెప్టెన్సెస్ పేయబుల్ ఎట్ సిండికేట్ బ్యాంక్ అని ఇచ్చారు. సో అంటే ఇక్కడ మనం పేయబుల్స్ కాబట్టి ఇది సిండికేట్ బ్యాంక్ అని చెప్పేసి రాస్తున్నాను ఇక్కడ. ఓకే, సిండికేట్ బ్యాంక్లో మనం పే చేయడం జరుగుతుంది. అమౌంట్ ఎంత అంటే ఈ ట్రాన్సాక్షన్ 700. ఓకే, దిస్ ఈజ్ 700, రైట్. సో 700 అనేది ఇక్కడ మనం రాస్తున్నాము. ఓకే, ఎల్ఎఫ్ అలాగే రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. యాక్చువల్లీ March 10th మనం యాక్సెప్ట్ చేస్తే మనం బిల్ ఎలా రాయాలి, మన బిల్స్ పేయబుల్ బుక్లో ఎలా ఎంట్రీ వేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి రిపీట్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కొంచెం టఫ్గా అనిపిస్తుంది. సో మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లెసన్ టాపిక్ నేను ఇంకా ఫర్దర్గా చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే,
నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. March 12th, Ellen and Company accepted our bill of rupees 2000 at 3 months drawn on March 3rd, 2003. Returned it to us. This is payable at Syndicate Bank, Bombay అన్నారు. సో ఇక్కడ ఏం చేశారు, ఎలెన్ అండ్ కంపెనీ యాక్సెప్టెడ్ అవర్ బిల్. సో మన బిల్లుని ఎలెన్ అండ్ కంపెనీ యాక్సెప్ట్ చేసింది. సో దట్ మీన్స్ వేరే వాళ్ళు మన బిల్లుని యాక్సెప్ట్ చేశారు అంటే సో అది మనకి రిసీవబుల్, మనకి ఆ బిల్లు రావాల్సి ఉంటుంది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. ఇది రిసీవబుల్ కాబట్టి మనం బిల్స్ రిసీవబుల్ బుక్లో ఎంటర్ చేయాలి. సో ఇదేంటిది సెకండ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఎలెన్ అండ్ కంపెనీ. సో ఇక్కడ మనకి డేట్ వచ్చేసరికి March 12th. రైట్, March 12th ఇక్కడ ఫ్రమ్ హూమ్ రిసీవ్డ్, ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఎవరైతే యాక్సెప్ట్ చేశారో అతనే ఇచ్చినట్టు రాసుకుంటున్నాం, ఎలెన్. ఓకే, సో నేమ్ ఆఫ్ ద యాక్సెప్టర్ ఎవరు, ఎలెన్ అండ్ కంపెనీ. సో డేట్ ఆఫ్ బిల్, సో ఇది ఎప్పుడు రాశారు, డేట్ ఆఫ్ బిల్ ఎప్పుడు, March 3rd. ఓకే, 3rd of March 2003. సో ఎప్పటిలోకి పే చేయాలి, టైం చూడండి. దిస్ ఈజ్ పేబుల్ ఎట్ సిండికేట్ బ్యాంక్ అన్నారు. సో పీరియడ్ ఈజ్ 3 months. ఓకే, 3 months పీరియడ్ ఇచ్చారు. సో డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎలా చూస్తాము, 3 months టైం కాబట్టి సో 3rd March కాబట్టి ఇక్కడ నుంచి 3 months కౌంట్ చేయండి. దట్ మీన్స్ ఏప్రిల్, మే, జూన్. ఓకే, సో జూన్ తర్వాత June 3rdకి మళ్ళీ 3 days గ్రేస్ పీరియడ్. దట్ మీన్స్ June 6th of June 2003. దిస్ ఈజ్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. రైట్, వేర్ పేయబుల్ అంటే సిండికేట్ బ్యాంక్ బాంబే. రైట్, సో అమౌంట్ ఎంత, 2000. ఓకే, రిమార్క్స్ ఏమీ లేవు. సో ఇది మనము ఎంటర్ చేయడం అర్థమైంది కదా, బిల్స్ రిసీవబుల్. నెక్స్ట్ చూద్దాము. రిసీవ్డ్ ఏ బిల్ ఫ్రమ్ కిరణ్. ఓకే, సో మనం ఒక బిల్లు కిరణ్ దగ్గర నుంచి వచ్చిందంట. రామూస్ యాక్సెప్టెన్స్ ఎట్ 2 months ఫర్ ₹3,000 పేయబుల్ ఎట్ వైజాగ్ బ్యాంక్. ఓకే, సో విజయ బ్యాంక్ దగ్గర నుంచి మనకి బిల్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనము ఇది కూడా రిసీట్. సో మనం బిల్ రిసీవ్ చేసుకున్నాము. యాక్సెప్టర్ ఎవరు అంటే రాము. ఓకే, సో ఇప్పుడు మనము రిసీవ్ చేసుకున్నాం కాబట్టి సో మనం బిల్స్ రిసీవబుల్ బుక్లో ఎంటర్ చేస్తాం ఈ ట్రాన్సాక్షన్ని. దిస్ ఈస్ ద థర్డ్ ట్రాన్సాక్షన్. రిసీవ్డ్ ఏ రోజు వచ్చింది, March 18th వచ్చింది. రైట్, సో ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే మనకి కిరణ్ దగ్గర నుంచి వచ్చింది బిల్ అనేది. కిరణ్ దగ్గర నుంచి వచ్చింది. నేమ్ ఆఫ్ ద యాక్సెప్టర్ రాము ఈజ్ ద యాక్సెప్టర్. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బిల్, ఏ రోజు రాశారు ఈ బిల్లు. సో వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనం ఈ రోజే డేటు ఎంటర్ చేశారని చెప్పేసి చూద్దాం. దట్ మీన్స్ March 18th March అని చెప్పేసి చూద్దాము. సో ఓకే, టర్మ్ 2 months అని చెప్పారు, 2 months. నెక్స్ట్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, దట్ మీన్స్ 18th March నుంచి 2 months మీన్స్ మార్చ్ కదా, ఏప్రిల్, మే. సో మే 18th అయిపోతుంది ప్లస్ 3 days గ్రేస్ పీరియడ్. దట్ మీన్స్ 21 May. సో 2003. సో పేయబుల్ ఎట్ విజయ బ్యాంక్ అన్నారు. సో ఇది విజయ బ్యాంక్. అమౌంట్ ఈజ్ 3000. రైట్, సో ఇట్లా మనం రిసీవబుల్స్ అన్నీ మనం ఎంటర్ చేసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. March 25th యాక్సెప్టెడ్ శ్యామ్స్ డ్రాఫ్ట్ ఫర్ ₹1000 ఎట్ 3 months. సో ఇక్కడ ఏం చెప్పారు, మనం యాక్సెప్ట్ చేసామంటున్నారు. సో యాక్సెప్ట్ చేసామంటే సో బిల్స్ పేయబుల్ బుక్లోకి వెళ్ళిపోవాలి. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇది. సో బిల్స్ పేయబుల్ బుక్లో యాక్సెప్ట్ చేసాం కాబట్టి మనము ఇది సెకండ్ ట్రాన్సాక్షన్. దీనిలో చూడండి, నేమ్ ఆఫ్ ద డ్రాయర్ ఏమీ వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వలేదు. మనం ఇతను యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఇతనే డ్రాయర్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాము. యాక్సెప్టెడ్ అండ్ పేయి అతనే అవుతాడు. ఓకే, సో మనము ఏ రోజు ఎంటర్ చేసాం, March 25th ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, మనం యాక్సెప్ట్ చేసాం కాబట్టి నేమ్ ఆఫ్ ద డ్రాయర్ ఎవరు, శ్యామ్ రాసిందని మనము
శ్యామ్కి పే చేయాలి. ఓకే, శ్యామ్కి పే చేయాలి. సో మనం యాక్సెప్ట్ చేసాం కదా, రైట్. ఇప్పుడు డేట్ ఆఫ్ బిల్ ఏ రోజు జరిగింది, మనము కన్సిడర్డ్ యాజ్ March 25th అనుకుంటున్నాము. 25th March 2003. ఓకే, సో టర్మ్ ఎప్పటికి ఇచ్చారు, 3 monthsకి ఇచ్చారు. 3 months టైం పీరియడ్ ఇచ్చారు. ఓకే, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఓకే, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే సో 25th March నుంచి మనం 3 months కౌంట్ చేయాలి. దట్ మీన్స్ మార్చ్ కదా, ఏప్రిల్, మే, జూన్ 25th మళ్ళీ 3 days గ్రేస్ పీరియడ్. దట్ మీన్స్ June 28th June 2003. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ ఓవర్ యాక్సెప్టెన్సెస్ పేయబుల్ ఎట్ సిండికేట్ బ్యాంక్ అన్నారు. సో అంటే ఇక్కడ మనం పేయబుల్స్ కాబట్టి ఇది సిండికేట్ బ్యాంక్ అని చెప్పేసి మనం ఇక్కడ రాసుకోవాలి. సిండికేట్ బ్యాంక్ అమౌంట్ ఈజ్ 1000. ఓకే, సో ఇట్లా మనము ఉన్న ఇచ్చిన డేటాని మనము ఫిలప్ చేసుకుంటూ వస్తాం ప్రొఫార్మాలో. ఓకే, టోటల్గా బిల్స్ రిసీవబుల్ బుక్ మనకి ఏమేమి బిల్స్ రావాలి. ఓకే, అంటే మనం ఎవరి మీద అయితే బిల్స్ రాసామో వాళ్ళ దగ్గర నుంచి మనకి రావాల్సిన బిల్స్ని మొత్తాన్ని టోటల్ చేసి పెట్టుకుంటాం. ఓకే, 3, 2, 5, 6200. సో ఇన్ని బిల్స్ మనకి రావాలి, రైట్. అలాగే బిల్స్ పేయబుల్ మీన్స్ ఇక్కడ 2 transactions ఉన్నాయి, 1700. టోటల్గా ఒక పర్టికులర్ మంత్లో, దట్ ఈస్ మార్చ్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, ఇన్ని బిల్స్ మనకి రావాల్సి ఉంది, ఇంత అమౌంట్ మనకి రావాలి. ఇది అసెట్ బిల్స్ రిసీవబుల్ అనేది. బిల్స్ పేయబుల్, సో మనం పర్చేజ్ చేసి తెచ్చుకున్నాము, మనం యాక్సెప్ట్ చేసాము, సో మనం ఇవి పే చేయాలి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా రిపీటెడ్గా మీరు ఇది చూసినట్లయితే మీకు ఈజీగానే ఉంటుంది. ఓకే, If you like my videos, please like, share and subscribe. Thank you.